2 లక్షల సంవత్సరాల క్రితం ఆదిమానవులు నిప్పును కనుగొన్నప్పుడు ఆనందంతో నిండిపోయారు. కాని దేవుడు ఆగ్రహించి, నిప్పు నా బహుమతి అని గర్జించాడు. సేవకుడిని పిలిచి నిప్పు ఆర్పమని, ఏనుగులతో మానవులను గుహల్లోకి తరిమమని ఆదేశించాడు. సేవకుడు కరుణతో కదిలినా ఆదేశం పాటించాడు. మానవులు భయంతో గుహల్లోకి నెట్టబడ్డారు. కాని వారి ఆశలు చిదిమేయలేదు. దేవుడు అసౌకర్యంగా భావించాడు. అప్పుడే మానవులు గుహల నుండి బయటకు వచ్చి ఉద్వేగభరితంగా నృత్యం చేయడం చూసి ఆశ్చర్యపోయాడు. సేవకుడు, ఇది వర్షం కోసం నృత్యం, వర్షం లేక మానవులు నాశనమవుతారు అన్నాడు. దేవుడి హృదయంలో కరుణ జాగృతమై వర్షం కురిపించు అని సైగ చేశాడు. సేవకుడు నీటి కుండ చల్లగానే కుండపోత వర్షం కురిసింది. మానవులు తడిసి సంతోషంగా నృత్యం చేస్తూ దేవుడికి కృతజ్ఞతలు తెలిపారు. దేవుడు నవ్వి, మరికొంత చల్లు అన్నాడు. ఎడారి పచ్చని బయలుగా మారింది. మానవులు ఆనందంలో మునిగిపోయారు. కాని హఠాత్తుగా దేవుడి హృదయంలో అసూయ, భయం రేకెత్తాయి. వారు నా నియంత్రణకు మించిపోతున్నారా అని ఒక దుష్ట ఆలోచన మొదలైంది.